ఝాన్సీ, మొట్టమొదటిసారిగా మా ఊరు కాలేజీలో అడుగు పెడుతున్నావు. ఆ కాలేజ్ సంగతి నీకు తెలీదు. నువ్వు కాస్త అదిగో ఆ ఉద్రేకమే వద్దు. లంకలో పెట్టాల్సిన కాలేజీ ఈ ఊళ్ళో పెట్టారు. వాళ్ళకి చదువు అంటే శ్రద్ధ లేదు, గురువులు అంటే భయం లేదు, ఆడవాళ్ళంటే గౌరవం లేదు. ఊ అంటే కాదు, నేను చెప్పేది విను. త్వరగా రా. సరిగా కూర్చున్నావా? మీరు భయపడకుండా త్వరగా పోనివ్వండి. స్కూటర్ ఆపండి. అమ్మో, జడ్జి గారు మనవరా. సారీ ఆంటీ, దెబ్బ తగిలిందా? లేదమ్మా, కానీ నువ్వు ఇలా రోడ్డుకి అడ్డంగా పరిగెడితే ప్రమాదం కదా. ఎప్పుడు పరిగెట్టిన ఆంటీ. గుడ్ గర్ల్. తీసుకో. మీరు ప్లేట్ రంకులు భారీ గారా? అవును. నీకు ఆయన తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? నేను జడ్జి గారి మనవరాల్ని. నాకు దొంగలు లాయర్లు బాగా తెలుసు. ఓ, ఎంత తెలువో, పొట్టనిండా మాటలే. ఫస్ట్ ఆంటీ. గుడ్ మార్నింగ్ గురు. హాయ్. గుడ్ మార్నింగ్ గురు. హాయ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. కాలేజీలో ఏ సమ్మె జరగాలన్నా ఇతనే నాయకుడు. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి పాట చాలా బాగా పాడుతున్నారే. వెరీ గుడ్. ఒక పని చేయండి, ఒక హార్మోని పెట్టి కొనుక్కుని జగదాంబ సెంటర్లో కూర్చోండి. రేపు ఉద్యోగం రాకపోయినా దిగులుండదు. చానోర్మై, మేడం ఏమిట్రా మేడం, ముసల్దాన్ని పిలిచినట్టు. ఇప్పుడే వచ్చిన ఇంటర్మీడియట్ పిల్లల ఫ్రెష్ గా ఉంటేను. ఎరా పిల్లలంటున్నావు, పెళ్లి చేసుకుంటావా? ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. చదువు చెప్పడానికి వచ్చిన గురువుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన బాగుంది, కానీ తల్లికి భార్యకి తేడా తెలియని మీ మూర్ఖత్వానికి బాధగా ఉంది. నీతి పాఠాలు బాగానే చెబుతుండ్రు, అసలు పాఠాలు చెప్పడం వచ్చో రాదు. ఎవరికి ఏ పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. అలా చాలా మంది చెప్పారు. ఏ పాఠాలు మా బుర్రకెక్కలేదు. అసలు బుర్రుంటేగా ఎక్కడానికి. ఇదిగో షటప్. ఒకప్పుడు సరస్వతి తనను పోతన రాజులకు అమ్ముతాడనే భయంతో ఏడ్చింది. కానీ ఈ రోజున విద్యను బజార్లో కోతులకు అమ్ముతున్నారని తెలిస్తే ఇంకెంత బాధపడి ఉండేదో. ఆ రోజు ఆమెను ఓదార్చడానికి పోతనున్నాడు, ఈ రోజు ఓదార్చడానికి ఎవ్వరూ లేరు. ఏమని ఓదార్చాడు? కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల ఏడ్చెదో. ఆపండి, చనుకట్టు అంటే ఏమిటో చెప్పండి మేడం. లేదా చూపించండి బొమ్మ గీసి. ఇదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. అర్థమైందా? ఇప్పటికీ అర్థం కాకపోతే ఇంటికెళ్ళి మీ తల్లులను అడగండి. చెప్పమనో చూపించమనో. కంగ్రాచులేషన్స్ మేడం, మీ గురించి అన్నయ్య చెప్పాడు. అన్నయ్య ఎవరు? ఎస్ఐ ప్రకాష్ మా అన్నయ్య. ప్రకాష్ చెల్లెల్వా నువ్వు? నీ పేరు? రజని. వెరీ గుడ్. మిమ్మల్ని చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది మేడం. ఈ కాలేజీ చరిత్రలో దౌర్జన్యం నోరు మూసుకుంది ఈ ఒక్కరోజే. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పారు. సారీ, మీ అభినందనలు నేను స్వీకరించలేను. తోటి విద్యార్థులుగా మీకు బాధ్యత ఉంది. ఏం చేయమంటారు మేడం, అదొక రౌడీ మూక. పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల అండ వాళ్ళకుంది, అందుకే ఏం చేయలేకపోతున్నాం. గడ్డిపోచలు సైతం వెంటిగా నేర్పడి మదపుటేనుగును బంధించును, చెన్నై సూరి చెప్పాడు. తెలియకపోతే తెలుసుకోండి. వస్తాను. గడ్డిపోతల సైతం వెంటిగా నేర్పడి మదపుటేనుగును బంధిస్తాయేమో కానీ మా కాళీగారిని మాత్రం అవేమీ చెయ్యలేవు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే చీప్ మెంటాలిటీ కాదు వారిది, ప్రాణాలే తీసే ఖరీదైన మెంటాలిటీ. అందుచేతనే వారి నగరానికి మొగటం లేని మహారాజులు, మేము వారి మహామంత్రులం. అయ్యా ప్లేడర్ గారు, చెప్పింది చాలు, ముందు వారి దర్శన భాగం కలగజేయండి. ప్రస్తుతం వారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏమిటి, కాళీగారిని అరెస్ట్ చేశారా? అరెస్టా? వారు ఆ మాట విన్నారంటే మిమ్మల్ని ఈ ఇంట్లోనే హ్యాంగ్ చేస్తారు. కాళీగారిని అరెస్ట్ చేసే దమ్ములున్నాయా పోలీస్ డిపార్ట్మెంట్ కి? మరి పోలీస్ స్టేషన్ అన్నారు. అబ్బా, నా పాయింట్ వెనక పాయింట్ ఏమిటో అర్థం కాక పాయింట్ లేకుండా మాట్లాడుతున్నారు మీరు. ప్రస్తుతం వారు మీ నగర చోరీ విషయమై కూపీ లాగడానికి వారి పోలీస్ అవతారం ఎత్తారు. నాకేం తెలియదండి, నాకేం తెలియదండి. తెలియదా? నిజంగా నాకేం తెలియదండి. తెలియదా? నాకేం తెలియదండి. చెప్పు,
చెల్లిదండి బాబు. కాళీ గారు, దొంగతనం నేనే చేశాను. ఆ నగలు నా దగ్గర ఉన్నాయి. మహాలింగం చూసారా, నెలనాళ్ళ క్రితం నగల విషయమే పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. ఏమైంది? అదే కాళీ గారికి చెప్పిన 24 గంటల్లోగా దొంగ దొరికాడు, నగలు దొరికాయి. చాలా సంతోషం. నమస్కారం సార్. మరి 50,000 రూపాయలు మా కమిషన్ ఇచ్చేసి మీ నగలు పట్టుకుపోండి. 50,000? 75,000. ఇప్పుడే కదండి 50,000 అన్నారు. పెరిగిన 25,000 వారి శీలాన్ని శంకించినందుకు. అదిగో మళ్ళీ మాట్లాడితే అక్షరానికి 1000 రూపాయల చొప్పున పెరుగుతాయి. ఇదే పోలీసులు అయితే ఏం చేసేవారు? ఏం చేసేవారు అంటున్నా. దొరికిన నగల సగం కాజేసి మిమ్మల్ని కోర్టుకి ఇడ్చేవారు. మీరు కుక్కలాగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండేవారు. తీర్పు ఇచ్చేనాటికి ఆ మిగతా నగలు కూడా మిగిలి ఉండేవి కాదు. అరే, మీకు ఆ శ్రమ నష్టం లేకుండా నగలు దొరుకుతుంటే ఆలోచిస్తారేమిటి? చిచి, న్యాయానికి కూడు లేదండి. ఆ దొంగను వదిలేద్దామండి. అబ్బే లేదండి, ఇప్పుడే ఇచ్చేస్తాను. చిచి, ఏమిటిది? ఎక్కడ పడితే అక్కడ డబ్బు తీసుకోవడానికి మేమన్నా చవకరక మనుషులు అనుకున్నారా? ఇది కాళీ గారి కోర్టు. తీసుకెళ్లి క్యాష్ రిసీవింగ్ కౌంటర్ లో కట్టండి. అలాగే సార్. జై వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి మెడికల్ ఎక్స్పెన్స్ గా 10,000 ఇవ్వండి. వాడికి ఎందుకండి 10,000? చేసిన దొంగతనాన్ని నిజాయితీగా ఒప్పుకున్నందుకు. అదిగో మళ్ళీ అంటున్నారు ఇంకో 5,000 చేస్తాను. అయ్యా, ఆ బల్లిపాలెం మర్డర్ కేసుకు సంబంధించిన వాళ్ళ లాయర్ గారు తమతో మాట్లాడదామని వచ్చారు. రమ్మనండి. గురునాథం గారు. లాయర్ గురునాథం గారు, లాయర్ గురునాథం గారు, చెప్తున్నామండి. దండాలు బాబయ్య. నమస్కారం. దండాలు బాబయ్య. దండాలు బాబయ్య. దండాలు బాబయ్య. లాయర్ గారు, విషయం చెప్పండి. మీరు బాగాలేవారండి. అక్కడికి ఆయన అడిగారా? ఆయన కోర్టులోనే మాట్లాడండి, ఇక్కడే మాట్లాడతారండి. అయ్యా కాళీ గారు, దండాలండి దండాలు. నా పేరు కొత్తలు కోటిగాడండి. నా హిస్టరీ చెప్పుకోవాలంటే చాలా ఉందనుకోండి. అది అవసరమైన పాయింట్ ఏంటంటేనండి, నా 14 ఏళ్ళ వయసులో 3 మటలు చేసినానండి. మరి అలాగే ఆశ్చర్యపోకండి. నిజానికి నా వయసు 44 ఏళ్ళండి. 3 మటలు చేసి 3 సార్లు లోపలికి వెళ్ళి ఆ 30 ఏళ్ళ లెక్కల్లో పోయింది కదండి. ఇక మిగిలింది 14 ఏళ్ళు కదండి. ఆ 14 ఏళ్ళే నా వయసు అండి. అయ్యా, మీ చరిత్ర అంతా అవసరం అయితే ప్రింట్ చేయించి ఒక పుస్తకం వేయిద్దాం. ఇక అసలు విషయానికి రండి. అసలు విషయం ఏంటంటేనండి, మా ఓడో మటర్ చేసినాడండి. చెయ్యాలని చేయలేదండి, ఏదో సరదా పడి చేసినాడండి. ఆ సచ్చినోడు మా ఊరు ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ కాదండి, నరకాసురుడు అండి. దుష్ట శిక్షణ రూల్ ప్రకారం మా ఓడాడిని కసుక్కు మరిపించేస్తాడండి. లింగం గారు. అయ్యా, హంతకుడికి హత్యాజ్ఞానం లేక కేవలం సరదా కోసం ముచ్చటపడి మర్డర్ చేశారన్నదే ఇందులో మెయిన్ పాయింట్. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా గొప్పగా వాదించడం వల్ల హంతకుడిని ఆలస్యం చేయకుండా కోర్టు దూలానికే ఉరి తగిలించి చంపాలనే తీర్పు రాగల అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బాబాయ్ గాబరా ఎట్టకండి, మటర్లు మానుకోవాల్సి వస్తుంది. అయ్యా కాళీ గారు, ఈ కేసు కానీ గెలిపించినారంటే నాకు 4 మటర్లు ఆఫర్లో ఉన్నాయండి. మా వాడికి కూడా మరో 2 ఆఫర్లో ఉన్నాయండి. ఈ మొత్తం 6 మటర్ కేసులు మీ చేతుల్లోనే ఎడతామండి. అందాక ఈ కేసు చూడండి, అడ్వాన్స్ ఇందులో ఉంది, ఎంత కావాలో తీసుకోండి. మాటలు ఎక్కువైపోతే మర్డర్ అయిపోతావు, కొంచెం తగ్గించు. మహాలింగం గారు, పీపీకి ఫోన్ చేయండి. హలో, పీపీ రంగనాథన్ గారా అండి? జస్ట్ ఏ మినిట్. హలో, నమస్తే. పల్లిపాలెం మర్డర్ కేసులో తమరు కాస్త తగ్గాలి. న్యాయం ఏముందండి, లా పుస్తకాల్లో జాగ్రత్తగానే ఉంటుంది. సాక్షుల్ని నా దగ్గరకు పంపండి. మా లాయరు సాక్ష్యాన్ని ఎలా మార్చి చెప్పాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే? అది గదండి దెబ్బెట్టాను. తమ సంగతి నాకు ముందుగానే తెలుసుంటేనండి చాలా మటర్ కేసులు ఒప్పేసుకుందండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ తీసుకోండి బాబు. ఇదేమిటయ్యా, కట్టలు పట్టుకొస్తానని చెప్పి కత్తులు పెట్టుకొచ్చావు? ఏ సమయానికి ఏది అవసరం వస్తుందోనని కత్తులు కట్టలు కూడా పట్టుకుని తిరుగుతామండి. నా బాబే, మొయ్. చాలా సంతోషం. క్యాష్ రిసీవింగ్ కౌంటర్ లో 1,00,000 రూపాయలు కట్టేసి తమరు వెళ్ళండి. సరేనండి, వస్తానండి. దండాలు బాబు.